మేము ప్రజల కోసమే పోరాడతాం, ప్రజల కోసమే బతుకుతున్నాం అంటూ నీతి వాక్యాలు వల్లవేస్తూ ఒక పక్కన తను మాత్రం ప్రజలను ముంచే విధంగా తన సబ్స్క్రైబర్లని లేదంటే తనల్ని ఫాలో అయ్యే వాళ్ళని నడి రోడ్డులో నగ్నంగా నిలబెట్టే విధంగా లేదంటే ఆత్మహత్యలు చేసుకునే విధంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ బయటకు వచ్చి మాత్రం మైక్ ముందల మాత్రం నీతి కబుర్లు చెప్పే యాంకర్ శ్యామల గారు, మీకు ఒక సూటి ప్రశ్న. మొదటి నుంచి మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు రాజకీయాలు మాట్లాడటం మొదట్లో పెట్టిన దగ్గర నుంచి మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం. మేము బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది నేను బ్రతకటానికి తప్పు చేశాను అని చెప్పి రాష్ట్ర ప్రజలకి, అలాగే నీ సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో లేదంటే నీ ఫాలోవర్లు ఎవరైతే ఉన్నారో, నీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి నిన్ను రాజకీయాల గురించి మాట్లాడమన్నాం. కానీ ఏ రోజు నీ గురించి మాట్లాడింది లేదే తప్పుగా. ఎవరు అమ్మ బెట్టింగ్ రాని అని మాట్లాడాను తప్పితే నీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడలేదే. సరే, ఇప్పుడు జరుగుతున్న విషయానికి వద్దాం. ఏదైతే కనుక తెలంగాణ వ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ మీద జరుగుతున్న పోరాటంలో భాగంగా యాంకర్ శ్యామల మీద కేసు నమోదైతే అయింది. అలాగే ఇంకా 11 ఇంకో 10 మంది. ఏందో ఈ 11వ నెంబర్ అంటే కనుక మా జగన్ మాయకి అసలు కలిసి వచ్చినట్లేదండి. 11 అని కలిసి వచ్చినప్పుడల్లా ఎక్కడోసారి పిడిపడతానే ఉంది. అందులో వైసీపీ వాళ్ళకి ఇరుక్కోవటం మరీ దారుణంగా ఉంది. జగన్ మాయ ఓసారి చూసుకోమాయ్యా, 11 ఏందో నీకు బాగా పడుకోబెట్టేటట్టు ఉంది నిన్ను. సరే, ఇదంతా ఇంకో వేరే విషయంలే కదండి. మిగతా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ వచ్చి బయట చెప్తుంది ఏంటంటే, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, ఇంకొకసారి మా జీవితంలో ఇలాంటి తప్పు మేము చెయ్యము అని చెప్పి వాళ్ళ సబ్స్క్రైబర్లకి వాళ్ళు ఒకటే చెబుతున్నారు, మేము బ్రతకటం కోసం మాత్రమే, ఆ రోజు మేము ఉన్న పరిస్థితుల్లో మేము బ్రతకటం కోసం మాత్రమే ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మేము అలాంటి పనులు చెయ్యము, అలాంటి ఎంకరేజ్ కూడా చెయ్యమంటూ వాళ్ళు ఏదైతే గనక వాళ్ళు మోటివేషన్ స్పీచ్ చేస్తున్నారో, నువ్వేమైపోయావమ్మా? ఏమైపోయా? నువ్వు కూడా డైమండ్ రాణితో పాటు పీతలు తినడానికి వెళ్ళావా? బొచ్చ పట్టుకొని చూపిస్తుంది కదా, బొచ్చలో ఎంతెంతలో పీతలు వేసుకొని ఆ పీతలు తినడానికి వెళ్ళావు. నువ్వు కూడా ఒక వీడియో పెట్టొచ్చుగా, సార్ తప్పైపోయింది అని చెప్పి చెప్పొచ్చుగా, ఎందుకని చెప్పలేకపోతున్నా? అంటే అంత పొగరు పట్టిందా నీకు? వెనకమాల నన్ను రక్షించే వాళ్ళు ఉండారులే, నన్నెవడు అరెస్ట్ చేసే అనే ధీమానా? ఏ తప్పు చేసినా అంతేలే. తిరుమల టికెట్లు అమ్ముకున్న వాళ్ళకి ఒక అధికార ప్రతినిధి, అదేలే తిరుమల టికెట్లు అమ్ముకోవటం, స్టేజ్ల మీద డ్యాన్స్ చేసే వాళ్ళకి ఒక అధికార ప్రతినిధి పదవి, బెట్టెకిళ్ళు ప్రమోట్ చేసుకునే నీలాంటి దానికి ఒక అధికార ప్రతినిధి పదవి, గొడ్డలొప్ప తీసి గంటలు ఊపుకుంటా తిరిగినాడికి అధికార ప్రతినిధి. వైసీపీ పార్టీలో అధికార ప్రతినిధి కావాలన్నా, లేదంటే కనుక వైసీపీ పార్టీలో ఏదైనా పదవి కావాలన్నా ఏదో ఒక స్కామ్ అన్నా చేసి ఉండాలి, లేదంటే నగ్నంగా తిరిగైనా ఉండాలా? ఏం జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నా? ఇలాంటి వాళ్ళన నువ్వు ఎంకరేజ్ చేస్తుంది. ఏమన్నా కొంచెం కాకపోతే కొంచెం అన్నా ఇంగిత జ్ఞానం ఉంటే గనక నువ్వు తప్పు చేసావని చెప్పి క్షమాపణ అడిగేదానివి. ఇంతవరకు నీ తరపు నుంచి ఒక క్షమాపణ రాకుండా ఇంకా మౌనంగా ఉన్నావు అంటే గనక నీ వెనకమాల నన్ను కాపాడటానికి కొండంత అండ, 12 సంవత్సరాల నుంచి బెయిలమై తిరుగుతున్నా మా జగనన్న అండ ఉంది నాకు అనే కానీ ఇదేమా లేదు. 6 సంవత్సరాల నుంచి ఆఖరికి సిబిఐ నోటీసు కూడా ఇప్పించుకోలేని పరిస్థితుల్లో ఇవ్వనీయకుండా కట్టడి చేశాడు అవినాష్ రెడ్డికి. అలాంటి అంటున్నాడు నాకు మా జగనన్న అని చెప్పి దేమనా నీకు? వెనకమాల ఏ అండున్నా ఏ కొండున్నా సరే, కొండనైతే క్లైమోర్ మైన్లతో పేల్చి, అండనైతే కనుక 12 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్నాడు కదా, బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలేసి నిన్ను కూడా లోపలేయటం ఖాయం. బెట్టింగ్స్ మహాతల్లి, ఎంతో మంది జీవితాలు నాశనమైనవి. ఇప్పుడు అంటున్నారు ఏదైతే కనుక బెట్టింగ్ యాప్స్ గురించి అందరూ అంటున్నారో, దీంట్లో కూడా నేను కొంచెం ప్రభుత్వానికి కూడా ఒక విన్నపం అండి. రాష్ట్రంలో ఏ రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అయితే గనక వాటిని వాడటానికి వీల్లేదు, నిషేధం అయితే ఉందో ఆ లింక్స్ ఆ రాష్ట్రాల్లో ఓపెన్ కాకుండా ఉండేటట్టు ట్రై చేయండి. ఇంకో విషయం అయితే చెబుతున్నా, ఈ యాంకర్ శ్యామల గురించి అందరికీ తెలిసింది ఒక లెక్క అయితే గనక ఈ బెట్టింగ్ యాప్స్ గురించి
లేదు, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే షేర్ మార్కెట్లలో కూడా పెట్టించిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఎలాంటి చేసిందో, ఎలాంటి చేయలేకపోతే కనుక కోట్లు పెట్టి విల్లాలు కొందండి. ఏమ్మా, కోట్లు ఎటు నుంచి వచ్చినాయి మహాతల్లి? యాంకర్గా చేస్తేనే నీకు కోట్లు వచ్చినాయా? లేదంటే వేల కోట్లు అనకూడదు కానీ 100 కోట్లు పెట్టి విల్లాలు, 10 కోట్లు పెట్టి విల్లా ఎక్కడి నుంచి వచ్చింది తల్లి నీకు? నువ్వు ఉండే ఇల్లు 10 కోట్ల, ఎటు నుంచి వచ్చింది నీకు? ఏం కష్టపడి సంపాదించావు నువ్వు? అంతసేటు నువ్వు ఓడబడిచిన సినిమాలు లేవు, చేసిన ప్రోగ్రామ్స్ లేవు. ఎటు నుంచి వచ్చినాయి? ఏ బెట్టింగ్ యాప్ వాడిచ్చాడు నీకు అక్కడ? లేదంటే ఆంధ్ర 360 అని చెప్పి నువ్వు ఏదైతే ప్రమోట్ చేసావో అది నీ సొంత బ్రాండా? నీ సొంత బ్రాండ్ నువ్వు ప్రమోట్ చేసుకున్నావా? నాకు ఇక్కడే అనుమానం వస్తుంది. ఆంధ్ర 360 అనేది నీ సొంత బ్రాండ్ అని నా అనుమానం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే గనక, ఇలాంటి వాళ్ళకి అధికార ప్రతినిధులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యాడర్కి ఏం సందేశం వేస్తున్నాడు? నా పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారం ఏదైనా సరే ఒక పదవి రావాలంటే గనక ఒకటి రికార్డింగ్ డ్యాన్సులు అయినా చేసి ఉండాలి, లేదా బట్టలు పదిసి గంట ఊపుకుంటైనా తిరుగుతూ ఉండాలి, లేదా బెట్టింగ్ యాప్లన్నా ప్రమోట్ చేస్తూ ఉండాలి. ఈ 3 క్వాలిటీలు ఉంటేనే వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధి హోదా ఇస్తా. కాదు, దీనికి అడిషనల్గా ఇంకోటి ఉందండి. నీ మీద ఎన్ని రేప్ కేసులు ఉన్నాయి, నీ మీద ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి, ఇవి కూడా చూస్తారండి వైఎస్ఆర్సీపీలో. అధికార ప్రతినిధి హోదా కావాలన్నా, లేదంటే వైఎస్ఆర్సీపీలో ఏదన్నా సీటు కావాలన్నా, ఏదన్నా పని కావాలన్నా మీకు కావాల్సినవి ఇవి తెలుసుకోండి ముందల. ఇక్కడ ఇంకో విషయానికి కూడా వద్దాం. గడిచిన 4 రోజుల నుంచి మాట్లాడాలని ఉన్న జరుగుతున్న సంఘటనలు చూసి బాధ వేసి మాట్లాడలేకుండా పోతున్నామండి. అధికారంలోకి వచ్చి 9 నెలలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 14 మంది చనిపోయారండి. చంపేశారు. అది వైసీపీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ గెలిచిన 14వ రోజు ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేసావే జగన్మోహన్ రెడ్డి. 36 మంది మా వాళ్ళని నరికి చంపేశారు అని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసావే. ఆ 36 మంది ఆధార్ కార్డులు వాళ్ళ పేర్లు తీసుకొని అసెంబ్లీకి రమ్మంటే వెళ్ళావా? ఎప్పటికైనా సరే ఇప్పుడు రా మీడియా ముందలకి. హత్యా రాజకీయాలకు దూరంగా ఉండండి అని చెప్పి ఒక పిలుపు అయితే ఇవ్వలేకపోతున్నావా నువ్వు? ఎందుకంటే ఈ హత్యా రాజకీయాలు చేపిస్తుందే నువ్వు. ఒక పక్కన బెట్టింగ్ యాప్లు ఆడిస్తా నీ అధికార ప్రతినిధులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే, రాష్ట్రంలో ఉన్న జనాల్ని సగం మందిని చంపేసి నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నువ్వు చేస్తున్న డ్రామా ఇదంతా. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. హత్యలు చేసే వాళ్ళకి, అత్యాచారాలు చేసే వాళ్ళకి, బెట్టింగ్లు ప్రమోటర్లు చేసే వాళ్ళకి, ల్యాండ్ స్కాము, వైన్ స్కాము, లిక్కర్ స్కాము, శాండ్ ఏది వదలకుండా స్కాములు చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం ఇలానే తగలబడుతుంది. చివరికి ముందల నీ బూతులు మాట్లాడకూడదని ఆగుతుంది. దాని నుంచి నీ కింద ఉన్న నలుపు నువ్వు చూసుకొని బయటకు వచ్చి పక్కనాల గురించి విమర్శించు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అంత మాత్రం అడిగి కాదు, ఏమీ కాదు. నీ బతుకు నువ్వు చూసుకో. అక్కడ తిట్టాలని బండ బూతులు తిట్టాలని వస్తున్నా కానీ బూతులకు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంతకు మించి బెట్టింగ్ రాని నీకు చెబుతున్నా, ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి రాష్ట్రంలో మహిళల గురించి కనుక నువ్వు మాట్లాడావు అంటే కనుక అదే మీడియా సమావేశంలో చెప్పులు తీసుకొని అమ్మడబడి కొడతావు చెబుతున్నా నిన్ను. నువ్వు ముందర చేసిన తప్పు ఒప్పుకొని నేను తప్పు చేశానని ఒప్పుకొని తర్వాత రాజకీయాల్లోకి రా. మళ్ళీ అవన్నీ లేకుండా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని కనుక నువ్వు కనుక మీడియా సమావేశాలు పెట్టావు అనుకో, చెప్పులు తీసుకొని అమ్మడబడి కొడతావని చెబుతున్నా.